నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ 29 మే నెల 2026 సువర్ణాక్షరాలతో ఈ డేటుని రాసి పెట్టుకోవాలి అనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే నిజంగా అసహ్యం వేస్తోంది. ఇంత దౌర్భాగ్యంగా, ఎందుకంటే కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన తీర్పులను మనం ప్రశ్నించకూడదు. అంటే ఈ దేశంలో రాముణ్ణి కృష్ణుని కూడా ప్రశ్నించవచ్చు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేవీ దేవతల కంటే ఎక్కువ అన్నట్టుగా మన రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కు ద్వారా వీళ్ళని మనం ప్రశ్నించకూడదు. వీళ్ళ తీర్పుల్ని ఇదేంటి అని అడగకూడదు. ఎంత దుర్మార్గమైన తీర్పులు సుప్రీంకోర్టు వేదికగా ఈరోజు సమాజం మీద, భారతదేశం మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఇంత కఠినంగా చెబుతున్నాను అంటే ఇప్పటికీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే అంత సంచలనమైన వార్త ఇది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈరోజు? జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లు, ఈ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది మొత్తం మానవుడిని తీసుకెళ్లి ఆది మానవుడిగా తీసుకువెళ్లేలాగా తయారైంది పరిస్థితి. మొత్తం యుగాంతం వచ్చేస్తుందా ఏంటి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అర్థం కాకుండా ఉంది. సనాతనవాదులు, సాంప్రదాయవాదులు ఇక భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేలాగా ఉంది. కనీసం ఇన్ని దేశాలు ఇదే స్త్రీ స్వేచ్ఛనో లేదా మగవాడి స్వేచ్ఛనో ఇష్టం వచ్చినట్లుగా అన్ని సమాజాలు మారిపోయిన తరువాత కాస్తో కూస్తో ఇంకా కుటుంబ వ్యవస్థతో ఇంకా బతుకున్న ఒక వ్యవస్థను నిర్మాణం ఇలాగే జరుపుకొని ముందుకు సాగుతుంది అంటే అది కూడా ఇక్కడ సనాతనం బలంగా ఉండడం ద్వారా ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే ఇది భారతదేశంలో, ఈ భారతదేశంలో మిగిలిన ఈ ఒక్క భారతదేశాన్ని కూడా ఉండకుండా చేయడానికైనా ఇలాంటి తీర్పులు? ముఖ్యంగా ఈ న్యాయమూర్తులు ఎక్కడైనా దిగొచ్చారా? ఏంటి అసలు ఈ దేశంలో ఉండే వీళ్ళు తీర్పులు ఇస్తున్నారా, వేరే దేశంలో ఉండి తీర్పులు ఇస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నామో కూడా అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆ తీర్పు చదువుతాను. స్వచ్ఛందంగా వేశ్య వృత్తి ఎంచుకోవడం నేరం కాదు. వయోజనులు అంటే మేజర్లు, 18 ఏళ్లు నిండిన వాళ్ళు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిలోకి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఆ రైట్ వస్తుంది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగం అనేది ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 21 దీనిలో భాగంగానే ఈ స్వేచ్ఛను కూడా చూడాలి. మారే స్వేచ్ఛ కూడా ఆర్టికల్ 21 కిందే వస్తుంది. అలాగే 18 ఏళ్లు నిండిన వారిని మేజర్లుగా పరిగణించాలి. లకు చట్టపరమైన రక్షణ ఉండాలి. లైంగిక కార్మికులు కూడా రాజ్యాంగ పరిరక్షణ పొందే పౌరులేనని సుప్రీంకోర్టు చెబుతోంది. గౌరవంగా జీవించే హక్కు, సమాన రక్షణ హక్కు వారికి ఉండాలి. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని పోలీసులు వేధించకూడదు. అంటే వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టంగా అందులో ఉన్న వాళ్ళని వేధించకూడదు. అనవసర అరెస్టులు, శిక్షలు విధించకూడదు. అలాగే పోలీసులకి కొన్ని కీలక ఆదేశాలు. రైడ్స్ సమయంలో బలవంతంగా రెస్క్యూ హోమ్స్ కి తరలించకూడదు. వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళకూడదంట. రామ్మ అంటే వస్తారా? వారి వ్యక్తిగత గోప్యత అంటే వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించకూడదు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు. ఇంకా కండోములు కలిగి ఉండడాన్ని నేరానికి ఆధారంగా పరిగణించకూడదు. అంటే వాళ్ళ దగ్గర అవి దొరికినాయి అంటే గనక ఇదే నేరానికి ఆధారం అనేది పరిగణించకూడదు. చట్టవిరుద్ధ కార్యకలాపాల మీద కూడా హెచ్చరిక ఇచ్చింది. అదేంటో చూద్దాం. వ్యభిచార గృహాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. బలవంతంగా లేదా అక్రమ రవాణా ద్వారా ఈ వృత్తిలోకి దింపడం తీవ్రమైన నేరం. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగాలి అని సుప్రీంకోర్టు స్పష్టం. అర్థమైందా? చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు ఇచ్చిన తీర్పు చూస్తే. అసలు ఏం చెప్పారు వీళ్ళు? ఏమంటున్నారు? 18 ఏళ్లు నిండితే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఈ వృత్తిలోకి రావచ్చు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే రావచ్చు. అంటే వాళ్ళ ఇష్టంతో రావచ్చు. ఎవరైనా వస్తారా? ఇష్టంగా ఇలాంటి వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎక్కడో 100కి 1,000కి ఒకళ్ళు ఉంటారేమో. ఎవరైనా ఇందులోకి వస్తారా? ఖచ్చితంగా అందరూ బలవంతంగానే వస్తారు. కానీ 18 ఏళ్లు నిండిన తర్వాత అంటే రావచ్చు అంట. అసలు 18 ఏళ్ల లోపే ఇది నేరం అని చెబుతున్నా మీరే. అంటే కానీ ఇవన్నీ నేరం కదా భారతదేశంలో. ఇంకా అసలు అక్కడ ఎక్కడ 18 అనే నెంబర్కి, వర్క్ కి అంటే లైంగిక కార్మికులుగా మారడానికి ఇంకా ఇక్కడ ఏం కొత్తగా చెప్పినట్టు? 18 ఏళ్ల తర్వాత మీ ఇష్టం కదా, అది పెళ్లి చేసుకుంటారా, లేదంటే బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతారా, లేదంటే కార్మికులుగా మారతారా? ఇదే కదా ఇప్పుడు చెప్పింది. అంటే ఏంటి? 18 ఏళ్ల తర్వాత మీ ఇష్టంగా బతకండి అని చెప్పేసింది. మీ ఇష్టం అంటే ఇక నుంచి ఒక ఆడపిల్లని నువ్వేం చేస్తున్నావమ్మా అంటే ఒక ఐటీ ఎంప్లాయీ, నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక డాక్టర్, నేను ఒక ఇంజనీర్, నేను ఒక టీచర్, నేను ఒక పని చేసుకుంటూ బతుకుతాను, నేను ఒక హౌస్ కీపర్ని, లేదంటే నేను ఒక అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చి అగ్రికల్చర్ చేసుకుంటున్న మనిషిని అని చెప్పుకున్నట్టుగానే నేను అని ధైర్యంగా ఒక మహిళ చెప్పుకునేలాంటి చట్టాన్ని భారతదేశంలో కల్పించిన సుప్రీంకోర్టుకి మరి జోహార్లు చెప్పాలా? సుప్రీంకోర్టు మీద వెళ్ళి ఏమన్నా పుష్పాభిషేకాలు చేయాలా? ఏంటి తీర్పు? ఏంటి అసలు ఇంత దారుణమైన తీర్పులు సమాజం మీద రుద్ది ఇదే మనుషుల్ని ఏం చేద్దామని? ఇదే తీర్పులో మళ్ళీ
చట్టవిరుద్ధమైన వ్యభిచార గృహాలు నిర్వహించడం అక్రమం అంట. మరి వీళ్ళంతా ఏ గృహాల దగ్గరికి వెళ్ళి ఈ వ్యాపారాలు, ఈ కార్మికులుగా వీళ్ళు ఈ కష్టపడే కర్మాగారాలు నిర్వహించాలి? వీళ్ళు కార్మికులు అంట. ఏం కర్మాగారం చేస్తున్నారు, ఏమి పునరుత్పత్తి చేస్తున్నారు వీళ్ళు దీని ద్వారా? అంటే అది కూడా అంటే ఏంటి, ఒక లైంగిక కార్మికురాలు అంటే ఏంటి అనేది ఒక పారామీటర్స్ ఇవ్వాలిగా. అంటే వీళ్ళు ఈ కర్మాగారం ద్వారా వీళ్ళు చేసే ఉత్పత్తి ఏంటి? వీళ్ళు పిల్లలు ప్రొడక్షన్ చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా వస్తువులు ప్రొడక్షన్ చేస్తున్నారా? కాదు, సంతోషం, ఆనందం, లెక్కలేనంత విధానం ఏమైనా ప్రొడక్షన్ చేస్తున్నాము అనే ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? ఇదే లైంగిక కార్మికులు అన్నదానికి పారామీటర్స్ ఏంటి? ఎవరు లైంగిక కార్మికులు? ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు లైంగిక కార్మికులుగా మారొచ్చు అని చెబుతున్నారా? లేదంటే వీళ్ళకి ఏమైనా సపరేట్ ఆధార్ కార్డులు, లేదంటే సపరేట్ కార్డులు ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? కొన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇలాంటి వ్యాపారాల మీద మాత్రమే బతికే దేశాలు ఉన్నాయి కదా. అంటే బ్యాంకాక్ లాంటి దేశాల్లో అంటే ఒక యాప్ పెట్టేసి, లేదంటే వాళ్ళకు ఒక నెంబర్స్ ఇచ్చేసి, నేను చెప్పాను ఈ నాన్ వెజ్ మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు మొత్తం బ్యాంకాక్ లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఆడపిల్లల దుస్థితులు, ఎలా వాళ్ళతో వ్యాపారాలు చేపిస్తూ ఉంటారు అనేది నేను చెప్పాను, గుర్తుంది కదా. సేమ్ అదే మాదిరిగా ఇదే భారతదేశంలో మరి వాళ్ళకి ఏమైనా కార్డులు, ఐడెంటిటీ కార్డులు ఏమైనా పెట్టేసి వీళ్ళు ఇక నుంచి ఇది అంటే జాబ్లెస్ లైంగిక కార్మికురాలు లేదా ఓన్లీ లైంగిక కార్మికురాలు ఇలాంటివి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఆధార్తో పాటు అనుసంధానం చేసి ఇవ్వండి. ఇంక ఇదొక్కటే మిగిలింది ఇక భారతదేశంలో. స్త్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజానికి అసలు బలవంతంగా కాదు, ఇలాంటి వ్యాపారంలోకి స్త్రీలు రాకూడదు అని కదా ఒక సమాజం కోరుకోవాలి. వాళ్ళు కూడా కుటుంబంతో పిల్లలతో గౌరవంగా బతకాలని కదా కోరుకునేది. అలా కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా అంటే అసలు కుటుంబ వ్యవస్థ మీద ఎన్ని తీర్పులు ఇప్పుడు, అంటే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది ఈ తీర్పులు. ఒక కుటుంబంలోని వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు. 18 ఏళ్ల తరువాత ఈ లైంగిక కార్మికురాలిగా ఎవరికి వారు మారొచ్చు అని కోర్టులే చెప్పేసిన తరువాత ఇంకా ఎందుకు చదువుతారు, ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఉద్యోగాలు తెచ్చుకుంటారు? ఎవరికి వాళ్ళు ఈ వ్యాపారమే బాగుంది అని ఈ వ్యాపారంలో కష్టపడడానికే ఇష్టపడతారు. అంటే మీరు ఇష్టపూర్వకంగా రండి అని ప్రోత్సహిస్తున్నారా ఈరోజు మహిళల్ని, సమాజాన్ని? అలా కాకుండా అక్రమ రవాణా అనే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే వ్యభిచార గృహాలు నిర్వహించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడంలో కూడా ఉద్దేశాలు ఏంటి? ఇక్కడ ఇంత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక గ్రూప్గా, వీళ్ళంతా కంపెనీలుగా, వ్యవస్థలుగా ఫామ్ అయ్యి వీళ్ళు ఇదే వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు కొనసాగించడానికి రెడీ అయినట్టుగా చూపించి అక్రమ రవాణా జరగదు అనేది సుప్రీంకోర్టు గ్యారంటీ ఇవ్వగలదా? అక్రమ రవాణా అనే దానికి పారామీటర్ ఏంటి? మరి ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన తర్వాత తన ఇష్టపూర్వకంగానే ఈ వర్క్లోకి తాను వెళుతున్నాను అని ఆ అమ్మాయితో చెప్పించారే అనుకోండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా అదే మాట చెప్పిస్తే అది అక్రమ రవాణా అవుతుందా? తనకు తాను ఇష్టంగా వెళ్ళినట్టు అవుతుందా? దీని మీద క్లారిటీ ఉందా? లేదు. సరే, ఇది లేదు. సరే, వ్యభిచార గృహాలు నిర్వహించడం తప్పు అన్నారు. అంటే వ్యభిచార గృహాలు నిర్వహించకూడదు అంటే అక్కడ ఏమని అర్థం? 18 ఏళ్ళు నిండిన వాళ్ళతో మేము వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నామని వాళ్ళు చెబుతారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మేము ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా మీరిచ్చిన ఆర్టికల్ 21 ప్రకారం ఈ వ్యభిచార గృహాల్లో మేము ఈ వ్యాపారం చేస్తున్నామని వాళ్ళు చెబుతారు. ఇంకెక్కడి నేరం? ఈ పోలీసులు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఏ పోలీస్ అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తారా? ఇలాంటి విషయాలకు సంబంధించి కేసులు వచ్చినప్పుడు లిఫ్ట్ చేయరు. అలాగే ఇంకొక విషయం, మీరు ఏ వ్యభిచార గృహాలు నిర్వహించొద్దు అంటున్నారు. అంటే ఏంటి? ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్లే ఈ కర్మాగారాలు పెట్టుకొని ఇందులో మీకు మీరే కార్మికులుగా మారండి అని చెప్పడమా? ఈ ఇంట్లో వాళ్లే ఈ మహిళలని పెట్టేసి వ్యాపారాలు చేయడమా? అసలు ఇప్పుడు కదా మాట్లాడాలి, మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడాలి. ఇదే భారతదేశంలో ఎంతమంది లైంగిక కార్మికులు ఉన్నారు అనేది కోర్టు దగ్గర లెక్కుందా? అంటే ఇది ఒక 10 మందికి తీర్పిచ్చామనుకొని ఇచ్చారా, లక్షల మందికి తీర్పిచ్చామనుకొని ఇచ్చారా? ఆ సంఖ్య కూడా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వాల దగ్గర ఈ సంఖ్యలు ఉన్నాయా? ఏ ప్రభుత్వమైనా సరే తమ రాష్ట్రాలలో తమ ప్రాంతాలలో లైంగిక కార్మికులుగా ఉన్న వాళ్ళ సంఖ్య ఇది అనే లెక్కలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఎంతెంత మంది ఇప్పుడు ఈ జనగణన చేస్తూ ఉన్నారు కదా, ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు ఏంటి అనేది, అందులో ఈ లెక్క ఎక్కడైనా వచ్చిందా? మరి రాకుండా జరిగింది అంటే గనక ప్రభుత్వం కళ్ళు కప్పినట్టు కాదా? పోలీసులు కళ్ళు కప్పినట్టు కాదా? మరి ఇలాంటి దానికి కళ్ళు కప్పి జరుగుతున్న వ్యాపారాలకి సుప్రీంకోర్టులు కళ్ళు తెరిచి ఎలా న్యాయాలు చెబుతాయి? నిజంగానే న్యాయమూర్తి కళ్ళు గంతలు కట్టి ఇచ్చిన తీర్పు ఇలాగే ఉంటుందా అనిపించేలాగా చేశారు. ఎంత దుర్మార్గమైన తీర్పులు అంటే ఇవి. ఇది భారతదేశంలో మీరు గ్రీన్ సిగ్నల్, గ్రీన్ కార్డ్ ఇచ్చేశారు.
దీనిని ఒక మరో దేశంలాగా మార్చేశారు. ఇంత అధ్వాన్నమైన తీర్పులు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకండి, 18 ఏళ్ల నుంచే మీరు లైంగిక వ్యాపారంలోకి రండి అని మహిళల్ని ఆహ్వానిస్తూ చేస్తున్నారు. ఇది ఈనాడు కొత్తగా, ఈనాడు వింతగా ఉండొచ్చు. ఇదే అలవాటు అయిపోయిన తరువాత సరిగ్గా 5-10 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో తెలుసా? అసలు పని చేయడానికి ఏ ఆడపిల్ల ముందుకు రాదు. ఎందుకు కష్టపడాలి అనుకుంటుంది. పెళ్ళైన తరువాత ఆ పిల్లల్ని, ఆ బరువులంతా మాకెందుకు, ఈ కష్టాలు మాకెందుకు, ఇదేదో బాగుంది అని ప్రతి స్త్రీ కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అసలు భారతదేశం? ఇప్పటికే నెత్తి నోరు మొత్తుకుంటూ, ముఖ్యంగా మగధా న్యూస్ ప్రారంభించినప్పటి నుంచి చరిత్ర గురించి చెబుతూ, మహిళల గురించి చెబుతూ, మహిళలకి విచ్చలవిడి హక్కుల ద్వారా జరుగుతున్న నష్టం గురించి చెబుతూ, మగవాడికి జరుగుతున్న అన్యాయాల గురించి చెబుతూ ఇన్ని రకాలుగా మేము ఒక ఫైట్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చేస్తోంది. మేమే కాదు, మగధా న్యూస్ మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది సనాతనవాదులు, సాంప్రదాయవాదులు, భారతదేశ ఉనికి కాపాడుకోవడానికి శ్రమించే మహానుభావులు ఇలా ఈ మట్టిలో కలిసిపోతూ ఉన్నారే కానీ వీళ్ళని మార్చలేకపోతున్నారు. కోర్టులు ఎందుకు ఇంత అధ్వానంగా తీర్పులు ఇచ్చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇదే న్యాయస్థానాలు ఇవే తీర్పులు ఇచ్చి ఇప్పటికే భారతదేశంలో అసలు మానవ సమాజం ఎటు అడుగులేయాలో అర్థం కాకుండా సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఇంకా మగాడు అన్నవాడికి ఇంక ఇది కూడా లేదు. అంటే 18 ఏళ్ల లోపు అమ్మాయిని గనక ఇష్టపడ్డాడు అంటే కింద వస్తుంది. 18 ఏళ్ల తరువాత అంటే వాడు పెళ్లి చేసుకుని ఆ భార్యని ఏమైనా తనకి భార్యకి ఇష్టం లేనప్పుడు కూడా తాకాడు అంటే గనక మళ్ళీ ఊచలు లెక్క పెడతాడు. ఇప్పుడు సరే వీళ్ళెవరూ వద్దు అని ఒకవేళ ఇలాంటి వ్యభిచార గృహాలకి వెళ్ళాడే అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే అమ్మాయి ముందు ఇష్టం అని చెప్పినా తరువాత తనకి ఇష్టం లేకుండా జరిగింది అని ఇతడి మీద మళ్ళీ కేసుకు వెళ్ళింది అనుకోండి, మళ్ళీ కోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా ఈ అమ్మాయికి అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి. మరి స్వచ్ఛందంగా నువ్వు అక్కడ ఉన్నావు కదా అంటే నేను అప్పుడు స్వచ్ఛందంగా ఉన్నాను, ఇప్పుడు ఇష్టం లేకుండా ఉన్నాను అని ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఇరుక్కునేది మగాడే కదా. ఇంకా మగవాడిని ఇంకెన్ని రకాల చట్టాలతో మనం కట్టేద్దాం. అలాగే స్త్రీని ఇంకా ఎన్ని స్వేచ్ఛలు ఇచ్చి ఈరోజు స్త్రీ తత్వాన్ని, అమ్మ తత్వాన్ని, మొత్తం భారతీయ తత్వాన్ని ఇంకా ఎంత ఘోరంగా నాశనం చేద్దాం. భారతదేశంలోని మహిళలు ఇలాంటి తీర్పులు చూసి అసహ్యించుకుంటున్నారు. ప్రతి మనిషికి కూడా వ్యక్తిత్వం, క్యారెక్టర్, ఇంటిగ్రిటీ అన్నిటికంటే కూడా ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు ఆ మనస్సాక్షి కూడా లేకుండా చంపేస్తూ, ఒక సాక్షి అనేది లేకుండా చంపేస్తూ ఇస్తున్న తీర్పులే ఇంత దుర్మార్గమైన తీర్పులు. భారతదేశాన్ని కావాలని కుట్రలోకి తీసుకువెళ్ళడానికి జరుపుతున్న తీర్పులే ఈ తీర్పులు. అసలు ఏ పారామీటర్స్ లో ఏ ప్రామాణికంగా ఇస్తున్నారో అర్థం కాని తీర్పులే ఈ తీర్పులు. ఈ రోజు 18 ఏళ్ళు నిండిన 18 ఇదే నెంబర్ గేమ్. ఎన్నాళ్ళు ఆడతారు ఇంకా ఈ నెంబర్ గేమ్? ఈ 18 ఏళ్ళు నిండిన తరువాత మీ ఇష్టం, మీ స్వేచ్ఛ అని చెబుతూనే జరుగుతున్న ఆటలో ఇదే 18 ఏళ్ళు నెంబర్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్ ముందు రాసి పెట్టుకోండి, ప్రతి న్యాయస్థానాల ముందు రాసి పెట్టుకోండి. 18 అనే ఒక నెంబర్ వేసేయండి. ఇంకా వీలైతే ఇంకేమున్నాయి? ఆడపిల్లలకి మీ ఇష్టం వచ్చిన స్వేచ్ఛ ఇచ్చేశారు కదా. అలాగే భార్య కుటుంబాల్లోకి చొరబడి కుటుంబాలలో కూడా స్వేచ్ఛ ఇచ్చేశారు కదా. ఎన్ని రకాలుగా సర్వనాశనం చేయాలో అన్ని చేశారు కదా. ఇంకా మిగిలింది ఇంకొక 2. ఇదే న్యాయస్థానాలు పూనుకుని ఇదే ఏడాదిలో 2026లో ఈ 2 తీర్పులు కూడా ఇచ్చేశారనుకోండి, ఇక చాలు. యుగాంతం ఖచ్చితంగా భారతదేశంలో, మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిగా యుగాంతం భారతదేశంలోనే వస్తుంది అని చెప్తున్నాను నేను. ఈ 2 తీర్పులు. ఇంకొకటి ఏంటి అంటే అవినీతి. మీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేయొచ్చు, తప్పేం కాదు. ఎందుకు అంటే దీనికి కూడా ఆర్టికల్ 21 జీవించే హక్కు. నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి నేను కార్లు, బంగళాలు, మేడలు కట్టాలి అంటే నేను అవినీతి చేయాలి కాబట్టి అని ఇదే ఉద్యోగులు అవినీతి అని చెబుతారు. దీనిని కూడా ఆర్టికల్ 21 కింద మార్చేయండి. అలాగే నెంబర్ 4 జీవించే హక్కు కింద ఇంకొకటి పెట్టండి. ఇవి కూడా పెట్టేసేయండి. 18 అనే నెంబర్ పెట్టండి. 18 ఏళ్ల పైన కింద అనేది మళ్ళీ నెంబర్లు మార్చండి. ఇది కూడా ఎందుకంటే నాకు జీవించే హక్కు కావాలి కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళు నేను జీవించాలనుకుంటున్నాను కాబట్టి అవతల ఉన్న వ్యక్తిని చంపేసి నేను ఆ తర్వాత అతని దగ్గర బంగారం దొంగిలించి నా కుటుంబాన్ని జీవించేలాగా చేసుకున్నాను. ఇది కూడా ఆర్టికల్ 21 అని పెట్టండి. ఈ 2 చట్టాలు కూడా భారతదేశంలో వచ్చినాయి అంటే ఇక పరిసమాప్తం. శుభం కార్డ్ వేసుకోవచ్చు. ఇక ఎంత ఆవేదనగా, ఎంత బాధగా ఉంది అంటే ఇలాంటి తీర్పులు ఇచ్చేటప్పుడు కనీసం ఒక సాంప్రదాయవాదుల్ని, ఒక భారతీయ సనాతనవాదుల్ని, ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బేస్ చేసుకొని ఇవ్వాలి అనే తీర్పులు ఈనాటికి కూడా ఆలోచించుకోకుండా ఇప్పటికీ కూడా ఇలాగే సుప్రీంకోర్టు తన ఒంటెద్దు పోకడలతో మేము సుప్రీం, లా ఆఫ్ ద ల్యాండ్ మాది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తే ఈరోజు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.
మీరు అన్నట్టుగా లైంగిక కార్మికులకి ఈ రోజు స్వేచ్ఛ కల్పించారు అంటే ఇప్పుడు అతి స్వల్పంగా ఉండొచ్చేమో, మరి ఎంత ఉన్నారో ఈనాటి వరకు ఒక నెంబర్ లేదు. ఆ నెంబర్ కాస్త పూర్తిగా పరిపూర్ణంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఇలాంటి వర్కర్లను మీరు తయారు చేసే అవకాశం ఉంటుంది. భయంకరమైన పరిస్థితులు భవిష్యత్తులో కనబడుతున్నాయి. అసహ్యం వేస్తోంది, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి భవిష్యత్తు భారతాన్ని ఊహించుకుంటుంటే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాం? అసలు ఏం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి మహిళా సంఘాలు, ఏం చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్, ఏం చేస్తోంది? 6 గంటలైంది ఇప్పటి వరకు ఈ తీర్పు వచ్చి. దీని మీద ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా? దీని మీద అందరూ అసహ్యించుకుంటున్నారు. దీనిని ఈ రోజు గనక వదిలేస్తే ఖచ్చితంగా ఇది పెను ప్రమాదంగా మారుతుంది. అసలు ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అనేది లెక్కలు తీయండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అందులోకి వచ్చారో లెక్కలు తీయండి. వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చారా, కష్టంగా వచ్చారా తీయండి. ఖచ్చితంగా ఒక 100 మంది ఉంటే గనక అందులో 99% మంది ఇష్టం లేకుండానే ఆ వృత్తిలో ఉంటారు. ఏ మహిళ కూడా తన జీవితాన్ని ఇలాంటి వృత్తిలో తన జీవితాన్ని అలాగే నాశనం చేసుకోవాలి అని ఏ మహిళ కూడా కోరుకోదు. తనకు కుటుంబం కావాలని, తను కూడా అందరి మహిళల్లాగానే హాయిగా చక్కగా ఉండాలని కోరుకుంటుంది. ఎన్ని కష్టాలు ఉంటే ఆ మహిళ అందులోకి వస్తుంది, అది ఆలోచించుకోకుండా ముందు ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఆ వృత్తి ఏదైతే ఉందో, మనలాంటి భారతదేశంలో అలాంటి వృత్తులు ఉండకూడదు అనేది తీసుకురండి. బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఎంతమంది మహిళలు తమ ఇష్టపూర్వకంగా ఈ వ్యాపారాలు చేస్తున్నారా? ఎంత దుర్మార్గంగా అక్కడ మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయని మన భారతదేశంలో ఉన్న గొప్పతనాల గురించి మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఈ రోజు బ్యాంకాక్ లాంటి దేశాల సరసన భారతదేశాన్ని కూడా పెట్టాలని అనుకుంటున్నారా? లేదంటే తద్వారా దీని ద్వారా ఏమైనా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ అప్పీల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళా సంఘాల నుంచి, ప్రతి మానవ హక్కుల సంఘాల నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను కూడా, మగధా న్యూస్ కూడా, మేము సైతం ఖచ్చితంగా ఈ తీర్పు మీద అప్పీల్కి వెళతాం. ఇది భవిష్యత్తు భారతానికి మంచిది కాదు. ఇది 100కి 200% తప్పు. అందరూ ఏకమవ్వాలి, అందరు గొంతులు ఏకమవ్వాలి ఈ విషయంలో. మహిళలు ఇష్టపూర్వకంగా వెళుతున్నారట, వాళ్ళకి స్వేచ్ఛట, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ వాళ్ళు నష్టపోతున్నారు, ఎందుకు వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇలాంటి వృత్తిలోకి రావాలనుకుంటున్నారు? నా భారతీయ మహిళ సగర్వంగా తలెత్తుకొని తిరగాలి అని కోరుకోవాలి ఇదే సుప్రీంకోర్టు, ఇవే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవే ధర్మాసనాలు, ఇదే సెంట్రల్ గవర్నమెంట్. ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి, భారతదేశ మహిళని ఈ రోజు స్వేచ్ఛిస్తూ పడుపు వృత్తిలోకి వెళ్ళమని స్వేచ్ఛిస్తూ కార్డులు ఇస్తున్నారు అంటే ఏం చేద్దామని ఈ భారతదేశాన్ని? ఇంతకంటే అవమానకరం లేదు, ఇంతకంటే ఘోరం లేదు. దీని మీద మగధా న్యూస్ ఖచ్చితంగా అప్పీల్కి వెళుతుంది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.